మాకు అత్యంత ప్రియమైన వీక్షకులకు ప్రభునామమున శుభములు. ఈరోజు నిశ్శబ్ద దినము అంటే సైలెంట్ డే. రహస్యమును గురించి తెలుసుకుందాం. శుక్రవారం ఆకాశం చీకటిగా మారింది, భూమి కంపించింది. దేవుని కుమారుడైన యేసు సిలువపై తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయనను సమాధిలో ఉంచారు. భారీ రాయి దాని ముందుంచారు. అన్నీ ముగిసినట్టే అనిపించింది. శిష్యులు భయంతో దాక్కున్నారు. ఆశ అంతరించిపోయింది. ఇది నిశ్శబ్ద దినము. కానీ ఈ నిశ్శబ్దం వెనుక నిజంగా ఏమి దాగి ఉందో మనలో చాలామందికి తెలియదు. ఆ రోజు శిష్యుల హృదయాలు విరిగిపోయాయి. మన ప్రభువు ఇక లేడు అని వారు బాధతో మాట్లాడుకున్నారు. పేతురు తన తప్పును గుర్తు చేసుకుంటూ దూరంగా ఉండిపోయాడు. మరియమ్మ కన్నీళ్లు ఆపలేకపోయింది. వారి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ రోజు ఏ అద్భుతం జరగలేదు, ఏ స్వర్గ శబ్దం వినిపించలేదు. దేవుడు మౌనంగా ఉన్నట్టనిపించింది. ఇది నిజంగా నిశ్శబ్ద దినమే. కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడు? మన కళ్లకు కనిపించకపోయినా దేవుడు పని ఆపలేడు. యేసు సమాధిలో ఉన్నాడు, కానీ దేవుని ప్రణాళిక కొనసాగుతోంది. ఆ నిశ్శబ్దంలో ఒక గొప్ప విజయం సిద్ధమవుతోంది. మరణంపై గెలవడానికి, పాపాన్ని జయించడానికి ఈ నిశ్శబ్దం ఓటమి కాదు, ఇది విజయం ముందు నిశ్శబ్దం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. ప్రార్థనలు జవాబు రాకపోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఆయన పని ఆపలేదు. ఆ నిశ్శబ్ద దినం శాశ్వతంగా దేవుడు ఉండలేదు. బైబిల్ చెబుతోంది యేసు సమాధిలో మాత్రమే లేడు. ఆయన మరణం తర్వాత కూడా నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు. విజయం వైపు అడుగులు వేస్తున్నాడు. 1 పేతురు 3:18-19 ప్రకారం క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మలో బ్రతికించబడి చెరలో ఉన్న ఆత్మలకు ప్రకటించాడు. అలాగే మత్తయి 12:40లో యేసు చెప్పాడు, యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నట్లే మనుష్య కుమారుడు భూమి గర్భంలో ఉండును అని. అంటే ఆ నిశ్శబ్దం వెనుక దేవుని కార్యం కొనసాగుతోంది. ఆ తర్వాత మత్తయి 28:2-5-6 ప్రకారం మీరు వెతుకుచున్న యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరణాన్ని జయించి యేసు తిరిగి లేచాడు. కాబట్టి మీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నప్పుడు గుర్తుంచుకోండి, ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆ నిశ్శబ్దం మీ విజయానికి ముందు సంకేతం. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.